హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి గోయింగ్ టు సంబంధించి సెంటెన్స్ ఉంటాయి కదా. గోయింగ్ టు ఈ యొక్క స్ట్రక్చర్ కు సంబంధించి ప్రాక్టీస్ సెషన్. ఆల్రెడీ దీనికి సంబంధించి గోయింగ్ టు అంటే ఏంది, దాని అర్థం ఏంది, దాన్ని ఉపయోగించి సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలనే దాని గురించి నేను కంప్లీట్ గా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఇవి ప్రాక్టీస్ కోసమే అనమాట, పెద్దగా ఇబ్బంది ఏముండదు, జస్ట్ ప్రాక్టీస్ కోసం మాత్రమే ఈ వీడియోని అప్డేట్ చేసుకుని ఒకసారి చూడండి. నేను ఎట్లా గోయింగ్ టు అంటే ఏంటంటే చేయబోతున్నాను, ఏదైనా ఒక పనిని చేయబోతున్నాను. నేను ఏదైనా ఒక పనిని చేయబోతున్నాను అని చెప్పే సందర్భంలో గోయింగ్ టు అనే దాని గురించి వాడడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, గోయింగ్ టు అంటే నేను ఏదైనా ఒక పనిని చేయబోతున్నాను అని అర్థం. సో ఎగ్జాంపుల్ చూడండి, ఐ యామ్ going to help to others అంటే నేను ఇతరులకు సహాయం చేయబోతున్నాను. దీని అర్థం ఏంటంటే నేను ఇతరులకు సహాయం చేయబోతున్నాను అని అర్థం. నేను ఇతరులకు, అంటే నేను, అదర్స్ అంటే ఇతరులకు, హెల్ప్ అంటే సహాయం, గోయింగ్ అంటే చేయబోతున్నాను. నేను ఇతరులకు సహాయం చేయబోతున్నాను. సింపుల్ కదా. ఐ ఆమ్ గోయింగ్ టు హెల్ప్ అదర్స్. దీనిలో స్ట్రక్చర్ ఏ విధంగా చూడండి, ఐ అంటే ఏంది, సబ్జెక్టే కదా. యామ్ వచ్చింది అంటే ఒక హెల్పింగ్ వెర్బ్ని ఇక్కడ తీసుకుంటున్నాం. గోయింగ్ అంటే గోయింగ్ టు, కామన్, గోయింగ్ టు అనేది కామన్ వస్తుంది. గోయింగ్ టు. హెల్ప్ అంటే ఏంది, వెర్బ్ 1. నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఇది సెంటెన్స్ స్ట్రక్చర్ అనమాట. ఇది సెంటెన్స్ స్ట్రక్చర్. సబ్జెక్ట్ ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ ఏముంటాయి, యామ్, ఈజ్, ఆర్, ఈ మూడిట్లో ఏదో ఒకటి వస్తుంది. గోయింగ్ టు ఉంటుంది, వెర్బ్ 1 ఉంటుంది, ఆబ్జెక్ట్. ఇట్లా గోయింగ్ టు సంబంధించి స్ట్రక్చర్. దీన్ని ఉపయోగించి మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకుంటున్నాం. అంటే నేను భవిష్యత్తులో చేయబోతున్నాను అని చెప్పే పనులు ఉంటాయి చూసారా, అవి. నేను భవిష్యత్తులో చేయబోతున్నటువంటి పనుల గురించి తెలియజేసేది ఏంది, గోయింగ్ టు. గోయింగ్ టు అంటే భవిష్యత్తులో చేయబోతున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు ఈట్ బిర్యానీ అంటే నేను బిర్యానీ తినబోతున్నాను. అట్లా ఐ ఆమ్ గోయింగ్ టు ఈట్ బిర్యానీ. నేను బిర్యానీ తినబోతున్నాను. ఐ ఆమ్ గోయింగ్ టు డ్రింక్. నేను వాటర్ తాగబోతున్నాను. పర్చేస్. ఐ ఆమ్ గోయింగ్ టు పర్చేజ్ ఏ కార్ అంటే నేను ఒక కార్ని కొనబోతున్నాను. దీన్ని సెంటెన్స్ ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్. ఐ ఆమ్ గోయింగ్ టు పర్చేజ్ ఏ కార్ నెక్స్ట్ ఇయర్ అంటే నేను వచ్చే సంవత్సరం కార్ని కొనబోతున్నాను. అని చెప్పాల్సిన సందర్భంలో దీన్ని వాడడం జరుగుతుంది. ఓకే, ఇంకా దీన్ని ఉపయోగించి చాలా సెంటెన్స్ ఫామ్ చేసుకోవచ్చు. సెల్ ఏ కార్. ఐఎమ్ గోయింగ్ టు సెల్ ఏ కార్. నేను కార్ని అమ్మబోతున్నాను. సెల్ ఏ హౌస్. నేను ఒక ఇంటిని అమ్మబోతున్నాను. ఫ్లాట్ అమ్మబోతున్నాను. అట్లా ఎన్ని అంటే అన్ని. ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్. నేను అడగబోతున్నాను. ప్లే. నేను ఆడబోతున్నాను. ఈట్ వచ్చింది కదా, డ్రింక్ వచ్చింది కదా, పే చెల్లించబోతున్నాను. టాక్ మాట్లాడబోతున్నాను. టెల్ చెప్పబోతున్నాను. గివ్ ఇవ్వబోతున్నాను. అట్లా ఎన్నైనా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు దీన్ని ఒక్కదాన్ని బట్టి. ఓకే,
ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.